టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీలో మీడియాని అడ్రస్ చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఘోష్ కమిషన్ నియమించింది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసింది. అన్ని ఎంక్వైరీలలో ఒకే మాట చెప్తా ఉన్నాయి, లోపభూయిష్టంగా ప్రాజెక్టు కట్టడం జరిగింది, దీంట్లో అవినీతి జరిగిందనే మాట. సో అవినీతి పరులు ఎవరు కూడా రక్షించుకునే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు దీని మీద చర్యలు ఉంటాయి, ముందుకు సాగుద్ది. ఇవాళ ఇచ్చిన హైకోర్టు కొన్ని అంశాల మీద ప్రస్తావించిన విషయాలను పెట్టుకొని వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా, వాళ్ళేదో కేసు నుంచి బయటపడ్డట్టుగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదం. ఎవ్వరు కూడా నిర్దోషులు కారు, ఎవరు ఎక్కడ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు పోతుంది. హైకోర్టు తీర్పు మొత్తం చదివిన తర్వాత తదుపరిగా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతారు. ఎన్నో విషయాల్లో అవినీతికి పాల్పడింది అంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతుంది. ఇటువంటి అంశాలను ఎన్నింటినో అడ్డుపెట్టుకొని వాళ్ళను కాపాడుతుంది కాంగ్రెస్ అని చెప్పారు. ప్రజాస్వామ్య విధానంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. లీగల్గా అన్ని ఆతి చూసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ కమిషన్లు ఎందుకు అవినీతి జరిగిందని మేము నమ్ముతా ఉన్నాం, ప్రజలు నమ్ముతా ఉన్నారు, అధికారికంగా నివేదిక రూపంలో రావాలి కాబట్టి ఈ సమయం పట్టింది. ఇవాళ సిబిఐకి ఎందుకు అప్పచెప్పాం? ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కక్షనో రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసిన అంటారు. అందుకే కిషన్ రెడ్డి కోరిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎందుకు సిబిఐ ముందుకు పోవట్లేదో కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారు ఇలా కేంద్ర ప్రభుత్వంలో వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఈ విషయంలో ఎందుకు ముందుకు పోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి దీని మీద అందరి సభ్యులు మాట్లాడే అవకాశం ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం. ఎవ్వరు కూడా గతంలో నేను బాటంగా చెప్తా ఉన్నాను, గతంలో జరిగినటువంటి అవకతవల మీద కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీతో ఉంది. అది కాంట్రాక్టర్ అయినా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అయినా ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలి. కాబట్టే నిష్ణాతులైనటువంటి ఘోష్ గారు నియమించడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉంది. మొత్తము 4 అంశాల మీద తెలంగాణ మీ అధికారంలో వచ్చిన ఫోన్ ట్యాపింగ్ పక్కకు పోయింది, ఈ రేస్ ఫార్ములా అట్లనే ఉంది, విద్యుత్ సంక్షోభం అట్లనే ఉంది, ఇప్పుడు కాళేశ్వరం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మీరు అడిగే విధంగా కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్లో కానీ, ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో కానీ ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. ప్రజాస్వామ్య విధానం కాబట్టి కొంత సమయం పట్టొచ్చు. దేంట్లో కూడా ఏ కేసులో కూడా ప్రజల ఆకాంక్షకి వ్యతిరేకంగా పనిచేయడం ఉండదు. ప్రజలు కోరుకున్న విధంగానే కమిషన్లు వేసాం, నివేదికలు వచ్చాయి, సిబిఐకి అప్పచెప్పాం. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో చర్చ పెట్టి నోటిఫై చేసి సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ ఎందుకు ముందుకు పోవట్లేదు? ఈ జవాబు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావాలి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది